బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైతు బజార్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆచరణలో సాధ్యం కాని హామీలు రైతులకు ప్రజలకు ఇచ్చిన మోసం చేస్తారని ఆరోపించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ అమరేందర్, జెడ్పీసీ బీరు మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మాజీ వైస్ కృష్ణయ్య, నాయకులు వెంకటేశం, కిరణ్ తదితరులు ఉన్నారు। ఈ రోజు ఎందుకంటే ముఖ్యంగా ఈ నీడపట్టు నుండి మేము ఇక్కడ ధర్నా చేస్తే చూస్తున్నటువంటి ఇంకా ఏం మాట్లాడతారో మా మీద ఏం చేస్తారో అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా। ఎందుకంటే వాళ్ళే ముఖ్యంగా వినాలి, మీరు ఈ ప్రజలకు ఎంత ద్రోహం చేసిర్రు, ఈ తెలంగాణకు ఎంత ద్రోహం చేసిర్రు, కార్యకర్తలుగా మీరు చేసిరో ఏమో కానీ మీ నాయకులు అబద్ధాల కోర్లు ఇక్కడ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఒక లొల్లిగాడు ఉన్నాడు, అక్కడ ఒక బల్లిగాడు ఉన్నాడు, వాళ్ళని తీసుకొని వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇలా రాష్ట్రాన్ని నడిపిస్తూ వీరు ఒక సునకానందాన్ని పొందుతూ ఇలా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఒక తిప్పుడు తప్ప మీరు ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన ఆనవాళ్ళు ఒక్కటి చెప్తే ఈ నేల మీద ముక్కు నాలుగు రాసుకుంటాం మేము కార్యకర్తల అందరం తెలియజేస్తున్నాము। చేయలేకపోయాడు ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు। ఎన్నో అన్ని లేనిపోయి అసలు ఆచరణ సాధ్యం కాని అప్పుడే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కూడా ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు, పరిపాలన దక్షత లేక ఇవన్నీ ఏవో మాటలు చెప్తున్నది పాజిబుల్ కాదు అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే చెప్పింది। కానీ ప్రజలంతా కూడా ఆ మాటలని నమ్మి ఎంతో గొప్ప నాయకుల్ని కోల్పోయారు। ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా నాయకులను చూసినా కూడా మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారనుకున్నాం, కానీ ఇట్లా అయితే అనుకోలేదు। ఇప్పుడే 4 నెలలకే ఈ రాష్ట్రం ఇట్లయిపోయింది, ఎంతో కోల్పోయాం। ఈసారి మన ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ అయ్యంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి తెలంగాణ ఎంతో గొప్పగా హైదరాబాద్ కానీ రైతులు కానీ మళ్ళీ అసంతృత ప్రాజెక్ట్స్ కొంత కానీ అన్ని కలిపి సుభిక్షంగా ఎంతో గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఉండేది। కానీ మోసపూరిత మాటలతో కళ్ళబొల్లి మాటలతో అందరూ ఏదో ఊహించుకొని ఒక ఫోటో ఏదో అసలు ఏదో మత్తు ఏదో కలరా వ్యాధి వస్తే ఎట్లా అంటుకుంటుందో ఆ లెవెల్లో మన దగ్గర అంత అంటుకొని అందరూ కాంగ్రెస్ అనే ఒక ఊపిలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ చేశారు। కానీ మీరు అందరికీ చెప్తున్నాం, ఎంతో ఎంతో నష్టపోతున్నాం। ఈ 5 సంవత్సరాలు మన కేసీఆర్ గారు లేకపోవడం మనకు చాలా నష్టం కలిగించాం, మనకే కాదు రాష్ట్రానికి మొత్తం కూడా నష్టం। ఇలా కామన్ పబ్లిక్ కూడా తెలిసి వస్తా ఉంది। ఇలా ఈ ప్రభుత్వంలో తల్లి మాటలు చెప్తా ఉన్నారు, మనం ప్రభుత్వంలో అందుబాటులో ఉన్నది కేవలం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వమే ప్రజలకు అన్ని విధాలు ఆదుకున్నది। ఈ రోజు ఇన్ని 420 సంక్షేమ పథకాలు అయితే కావా ఒక్కసారి అందరూ కూడా రుణమే చేసు ఇలా 6 పథకాలు అమలు చేస్తున్నాడు। ఈ 6 పథకాలలో 5 అమలు చేస్తూ ఇంకోటి కూడా అమలు చేస్తుంటారు। ఈ 6 పథకాలలో 5 పథకాలు పర్ఫెక్ట్ గా అమలు అవుతున్నాయో లేదో ఇవాళ రేవంత్ రెడ్డిని గుండె చేసుకుని అడుగుతా ఉన్నా, చెప్పగలుగుతారా? ఏదో కూడా కరెక్ట్ గా వస్తలేవు, ఏదో జరుగుతుందంటే జరుగుతుంది। ఈ ప్రభుత్వంలో ఎవరున్నా జరుగుతుంది, అది ఎవరున్నా ఎక్కువ ఎవరి ప్రభుత్వం లేకున్నా ప్రజలున్నా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి। కొత్త సంక్షేమ పథకాలు ఏం లేవు। నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా అలర్ట్ గా ఉండండి, తప్పకుండా కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటారు, ఇంకా మూమెంట్ వస్తుంది। ఇలా ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా ఏదో అనుకుంటున్నారు, మనందరం గట్టిగా ఉంటే మనం అన్ని కూడా ఈ చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తాను మనందరం కూడా ఫైట్ చేయాలి। ఎందుకంటే ఈ మార్కెట్ లో తల్లుకోకపోతే నన్ను అడగండి రైతులు